తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రైతు భరోసా విజయోత్సవ సభలను ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నారు. రైతు భరోసా విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి 12,000కే పరిమితం చేయడం మోసం చేయడమేనన్నారు. చెప్పింది కొండంతా చేసేది గోరంతా అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్యపెట్టారని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు, రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మరని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు, క్షమాపణలు చెప్పాలని, ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం రైతు భరోసా విజయోత్సవ సభలను ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నారు. రైతు భరోసా విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతు భరోసా విజయోత్సవ సభ గురించి అయితే ఇటు హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, రైతు భరోసా ఇచ్చాము, రైతు సంబరాలు చేసుకుంటున్నామని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం 4 గంటలకు రైతు సంబరాల పేరుతోటి విజయోత్సవ సభ నిర్వహిస్తుంది. అయితే రైతు సంబరాలు దేనికోసం అని ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు సంబరాలు చేసుకుంటున్నారు కదా, ఏం చేశారని 19 నెలల పాలనలో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా రైతు సంబరాలు ఎలా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు, మాట మార్చారు. తర్వాత 12,000 రూపాయలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఎండాకాలం కూడా రైతు భరోసా ఎగ్గొట్టిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి రైతులకు రైతు భరోసా ఇచ్చి, అది కూడా 4-5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇచ్చి రైతు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, కేవలం రైతుల ఓట్లు మరోసారి దండుకునేందుకు మాత్రమే
రైతు సంబరాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క 19 నెలల పాలనకు సంబంధించి అనేక హామీలు రైతులకు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా ఏదో ఒక తూతు మంత్రంగా రైతు భరోసా కొందరికి మాత్రమే ఇచ్చిన తర్వాత అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా కూడా ఈ ప్రభుత్వం రైతు సంబరాలు చేసుకుంటుంది అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏమైందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. అందుకు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఇవ్వనందుకు రైతు సంబరాలా అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దీని తర్వాత ఇక రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పేరుతోటి డబ్బులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, ఇవ్వనందుకు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దాంతోపాటు ఇక మిగిలిన వారికి లగచర్ల రాజోలి రైతులకు కొందరికి బేడీలు వేశారు కదా, అందుకు రైతు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా లగచర్లలో ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగచర్లలో చాలామంది రైతుల్ని బేడీలు వేసి జైల్లో పెట్టి నందుక రైతు సంబరాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దాని తర్వాత ఇక ముఖ్యంగా ఇప్పుడు ఈ ఒక వర్షాకాలం సీజన్లో ముఖ్యంగా రైతులకు జిలుగు జనుము విత్తనాలు ధరలు పెంచి ఇంతవరకు రైతులకు ఆ యొక్క విత్తనాలను అందుబాటులోకి తీసుకురాకపోవడానిక రైతు సంబరాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అందుకు రైతు సంబరాలా అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దాదాపుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పాలనలో 511 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు, అందుకు రైతు సంబరాలు చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఏదేమైనా సరే రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి సో అందుకు రైతు సంబరాలు చేసుకుంటున్నారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఇకనైనా సరే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యంగా రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీని తీసుకొచ్చి తెలంగాణకు తీసుకొచ్చి అనేక హామీలు ఇచ్చారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులను మభ్యపెట్టి ఓన్లీ రైతుల ఓట్లు దండుకోవడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా దగ్గర పడుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలుసుకొని ఇప్పుడు రైతులకు ఏదో తూతు మంత్రంగా రైతు భరోసా పేరుతోటి కొందరికి మాత్రమే నిధులు విడుదల చేసి ఆ ఓట్లను దండుకునేందుకు రైతు సంబరాలని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ 19 నెలల పాలనకు సంబంధించి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తగిన బుద్ధి త్వరలోనే మీకు చెప్పబోతున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల క్రితం పిండిని ఇవాళ ఉదయం ఇడ్లీ చేసి పెట్టడం వల్లే తమకు కడుపు నొప్పి వచ్చిందని పిల్లలు తెలిపారు. హాస్టల్ వార్డన్ నిర్లక్ష్యమే కారణమని పిల్లలు వెల్లడించారు. ఇడ్లీ సరిగ్గా లేదని పులిసిపోయిందని చెప్పినందుకు వార్డెన్ తమను విద్యార్థులను బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కూటమి నాయకులు ఆసుపత్రికి చేరుకొని ఆరాధిస్తున్నారు. మాది ఎస్ఎస్ఆర్ఎస్ ఓరియంటల్ హై స్కూల్. మాకు ఆంటీ మొన్న శుక్రవారం పిండి చేసి పెట్టింది ఇడ్లీలు, అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది. అందరూ వాంతింగ్ చేసుకొని కడుపు నొప్పి వచ్చాము. మా హాస్టల్లో 60 మంది ఉన్నారు, 75 మంది ఉన్నారు. మా 14 మందికి కడుపు నొప్పి వచ్చింది. దేవుడికి రాదా పొద్దున ఇడ్లీ తిన్నాము, చెప్పాము, అయినా కానీ వార్డెన్ సార్ పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తే మా స్కూల్లో నుంచి హెచ్ఎం సారు మా సార్ వాళ్ళు వచ్చి అడిగాక టాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే ఇక్కడ తీసుకొని వచ్చారు సార్. ఉదయం టిఫిన్ తినడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన చూసి ఆ టీచర్ ఫోన్ చేయడంతో వెంటనే క్యాంప్ నుంచి రావడం జరిగింది. అక్కడ విద్యార్థులను విచారిస్తే పొద్దున ఇడ్లీ తిన్నాము, ఆ ఇడ్లీ కొంచెము తిన్న వెంటనే
కడుపు నొప్పి, మోషన్స్ తలదరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ అనేసి చెప్పారు. తర్వాత వార్డను, తర్వాత ఉపాధ్యాయులు అందరూ కలిసి పుట్టిన మన ఏరియా హాస్పిటల్కి అందరు విద్యార్థులు కూడా తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. అందరి విద్యార్థులకు కూడా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఎందుకు అలా జరిగింది అనేటువంటి విషయము సంబంధిత అధికారులను అడిగి తెలుసుకునేసి తక్షణమే చర్యలు తీసుకోబడుతున్నాయి తెలియజేస్తున్నాం. సార్ మొన్న 2 days బ్యాక్ కూడా అదే హాస్టల్కి వెళ్ళారు. ఆ రోజు 13 మంది విద్యార్థులు ఉన్నారు. తర్వాత భోజనం చేసి వచ్చారు. ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటాము. ఈ రోజు ఎలా అయిందంటే కారణం అది పాత పిండి పెట్టడం వల్ల అలా జరిగిందని అంటున్నా. అది ఎంత రెటిక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరిగిన పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే దీనికి కారణమైన హాస్టల్ వార్డెన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? శాలిని, ఏదైతే తిరుపతి జిల్లాలోని కాళహస్తి బీసీ హాస్టల్లోని బాయ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 15 మంది వరకు హాస్పిటల్ పాలయ్యారు. అయితే పూర్తిగా అక్కడ ఉన్న విద్యార్థులు సమాచారం మేరకు ఏదైతే అక్కడికి ఉదయం ఏదైతే టిఫిన్ పెట్టారో దానికి సంబంధించిన ఇడ్లీ పిండి కూడా గత వారం రోజుల క్రితము 3 రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టి దాని తర్వాత ఆ ఇడ్లీ పెట్టి తనకి దానివల్ల పులిసిపోయింది. దాని తర్వాత అది చెడిపోయినట్టు కూడా విద్యార్థులు అయితే వాళ్ళతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఒకసారిగా వాంతులు విరోధాలతో వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలయ్యాలని చెప్పవచ్చు. వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. అయితే ఒకటిన విషయం తెలుసుకున్న స్థానిక ఉన్నత నేతలు అక్కడికి చేరుకుని పూర్తి విషయాన్ని అయితే రాబట్టారు. అయితే ఎందుకు ఈ విధంగా జరిగింది, మీకు ఎప్పటి నుంచి ఈ విధంగా ఇటువంటి ఫుడ్ పెడుతున్నారనే విషయాల మీద బొద్దల సుధీర్ అంటే స్థానిక ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న వార్డుకు సంబంధించి నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా విద్యార్థులు అక్కడ ఉన్న వారు చెప్పడం జరిగింది. వెంటనే ఏదైతే విషయం తెలుసుకున్న వెంటనే అతను వార్డును వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా తల్లిదండ్రులు, అదే విధంగా కొంతమంది నాయకులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంకి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా స్పందించి వెంటనే వార్డుని సస్పెండ్ చేయాలంటూ కూడా నినాదాలు అయితే చేస్తారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు మాత్రము 15 మంది తీవ్ర స్థాయిలో అవస్థకు గురైన విషయం కాళహస్తి నియోజకవర్గంలో హుటాహుటిన అక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద బీసీ హాస్టల్ సంబంధించి గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. కాళహస్తినే కాకుండా ఆ నియోజకవర్గం సూళ్ళూరుపేటలో కూడా గత నెల క్రితం ఒక 20 మంది వరకు విద్యార్థులు కూడా ఇదే విధంగా హాస్టల్లో ఏదైతే ఆ పాచిపోయిన ఫుడ్ పెట్టు కూడా వాళ్ళని విద్యార్థులని ఇబ్బంది గురి చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఈరోజు మరో ఘటన ఏదైతే స్థానికంగా కాళహస్తిలో ఉన్న బీసీ హాస్టల్లో బాయ్స్ కి సంబంధించి ఏదైతే హాస్టల్లో ఉందో ఆ హాస్టల్లో 3 రోజుల క్రితం ఏదైతే ఇడ్లీ పిండికి సంబంధించి ఏర్పాటు చేశారో ఆ ఇడ్లీ పిండిని ఈ రోజు వండి వాళ్ళకి ఇడ్లీ పెట్టారు. అవి పూర్తిగా పులిచిపోయి ఉండడంతోనే తమకు వాంతులు విరోచనాలు అయ్యాయంటూ కూడా ఎవరైతే అక్కడ ఉన్న ఆ విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దీనికి అంతటి కారణము వార్డెన్ యొక్క నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న నేతలు అయితే చెప్పడం జరిగింది. అయితే పూర్తి వెంటనే ఎవరైతే నిర్లక్ష్యంగా వివరించిన వార్డెన్ సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే బొద్దల సుచ్చిరెడ్డి అంటే స్థానిక ఎమ్మెల్యే ఇదే విధంగా అతన్ని వార్డెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయాలంటే కూడా అధికారులకు లేఖ పంపించిన మాకు సమాచారం అవుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సిట్ కార్యాలయానికి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. సాక్షుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సిట్ కార్యాలయానికి ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈటెల వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఈటెల వాంగ్మూలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ప్రస్తుతం ఎవరైతే సాక్షులు ఉన్నారో వారి వాంగ్మూలం అయితే సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఒక్కొక్కరు వాంగ్మూలాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలను పిలిచారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ను కూడా సిట్ అధికారులు పిలవడం జరిగింది. అయితే ఇప్పటికే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది, విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆ రోజులలో ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను కూడా పిలిచి అతన్ని విచారణ చేశారు. అప్పుడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత హుజరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఈటెల రాజేందర్ కూడా గుర్తించారు. పలుమార్లు కూడా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కూడా చెప్పారు. ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులతో పాటుగా తన డ్రైవర్ ఫోను, తన పిఏల ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అతను సిట్ అధికారులు సంప్రదించగా నిజమే నా ఫోను ట్యాపింగ్ అయింది, ట్యాప్ కు గురైంది, అందులో భాగంగా నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నానని కూడా సిట్ అధికారులకు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వాంగ్మూలం తీసుకోవడానికి ఈటెల రాజేందర్ను పిలిచారు. అందులో భాగంగానే ఈటెల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాంగ్మూలం కూడా ఇస్తున్నారు. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్నికలు జరుగుతాయో అప్పుడు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈటెల రాజేందర్ బై ఎలక్షన్స్ హుజరాబాద్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఆ ఈటెల రాజేందర్ ఫోన్ను ట్యాప్ చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో కూడా అతను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాలను, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అంతేకాకుండా తనతో పాటు తన డ్రైవర్, తన కుటుంబ సభ్యులు, తన వ్యక్తిగత సహాయకులుగా పనిచేసేటువంటి పిఏలు వీళ్ళందరి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి అనేది కూడా పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆధారాలతో సహా సిట్కి అవన్నీ కూడా అందజేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. అందులో భాగంగా ఒక్కొక్కరు ఎవరైతే ఆ రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారో, ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మీ ఫోన్ ట్యాప్ అయింది అనేది కూడా ఆయనకు చెప్పారు. అందులో భాగంగా నా ఫోన్ కూడా ఆల్రెడీ ట్యాపింగ్ అయిందని కూడా గతంలో చెప్పాను. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు గురి చేసింది ఫోన్లను, నేనే మొదటగా చెప్పాననేది కూడా అప్పుడు గతంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశాడు. అతను కూడా త్వరలోనే వచ్చి వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతాయి. ఈ రోజు అయితే ఈటెల రాజేందర్ అన్ని ఆధారాలతో కూడిన అటువంటి ఏ రకంగా ఎట్లా ట్యాపింగ్ కు గురైంది, తన ఫోన్ తో పాటు తన అనుచరుల ఫోన్లు, తన పిఏల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, డ్రైవర్ల ఫోన్లు ఇలా ఏ రకంగా ట్యాపింగ్ కు గురి చేశారు హుజరాబాద్ బై ఎలక్షన్స్ లో అనేది కూడా పూర్తిగా ఆధారంతో సహా సిట్కు అందజేయనున్నట్టు తెలుస్తుంది. రాజిరెడ్డి, ఈ రోజు ఈటెల రాజేందర్ మినహా అంటే ఇంకెవరెవరి సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది? ఇప్పటికే పలువురు నాయకుల వాంగ్మూలాలు అయితే తీసుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు తీసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇక తాజాగా బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పలుమార్లు కూడా బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు చేస్తుందనేది కూడా ఆరోపణలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అతనికి కూడా సిట్ అధికారులు ఫోన్ చేశారు. అతను కూడా విచారణకు రావాలని కోరగా అతను కూడా టైం చూసుకొని వీలైనప్పుడు ఖచ్చితంగా వస్తాను, వాంగ్మూలం ఇస్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వ్యక్తిగతంగా ఉన్న సంభాషణలు కూడా వింది, పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు కాకుండా సినీ ప్రముఖులై కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అన్ని వాయిస్లు విన్నారు, ఒక్కొక్కరి జీవితాలతో చెలగాటం ఆడుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఖచ్చితంగా వాంగ్మూలం ఇవ్వడానికి వస్తానని కూడా బండి సంజయ్ ప్రకటించారు. ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. త్వరలోనే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజిరెడ్డి, మరి సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ అనేది ఈ కేసులో ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఫోన్ ట్యాపింగ్ కేసులో మస్ట్ గా ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ కు గురైనాయి. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఇండియాకి తరలించారు. వాళ్ళపైన కూడా వాళ్ళతో కూడా విచారణ జరిపారు. అదేవిధంగా ఒకవైపు గతంలో ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ముందే ఇప్పుడు ఈ యొక్క వాంగ్మూలాలను కూడా తీసుకుంటున్నారు, ఆధారాలను కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యాయో సిట్ అధికారులు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ గతంలో ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, మీరు రావాల్సిందిగా వీళ్ళు సిట్ అధికారులను వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు కూడా నిజమే మా ఫోన్ ట్యాపింగ్ కు గురైంది, గతంలో కూడా మేము ఆరోపణలు చేశాము, ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి వస్తామని చెప్తున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారబోతుంది. ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కు గురైందని చెప్పినప్పుడు వాళ్ళు వాంగ్మూలం అనేది రికార్డ్ చేసుకుంటారు. ఆ వాంగ్మూలం అనేది కీలకంగా రాబోతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉంటే కూడా అవి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఆధారాలు కూడా కీలకంగా పోతున్నాయి. ఇప్పుడు తీసుకునేటువంటి అన్ని ఆధారాలు కానీ స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా కీలకంగా రాబోతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు ఈటల రాజేందర్ది వాంగ్మూలం తీసుకుంటున్నారు. త్వరలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ది కూడా వాంగ్మూలం తీసుకుంటారు. ఇవన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా రికార్డ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ గా ప్రూఫ్ గా ఉపయోగపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీకి ఎవరైనా నియమ నిబంధనలను లోబడి వ్యవహరించాలని, పార్టీలో అంతర్గత ఇబ్బందులు ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బహిరంగ కామెంట్స్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వరంగల్ నేతల పంచాయతీపైన చర్చ జరిగింది. ఫిర్యాదులపై చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 26న మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనున్నట్లు సమాచారం.